అటుకు నీళ్లు పోసి అన్నం ఎవరు పెట్టాలమ్మా? అవే నువ్వు పెట్టలేదు. అలాగే నిత్యము భక్తులు స్నానం చేయించి అన్నం పెడతారు. అటుకు అమ్మ నాన్న లేరా అమ్మా? లేరు నాయన. అయితే ఆయన ఎలా పుట్టాడమ్మా? అబ్బా, నీ ప్రశ్నకు నేను బదులు చెప్పలేనురా నాయన. ఇన్ని తెలిసే ఇది మాత్రం చెప్పలేవు. నిజంగా నాకు తెలియదు నాయన. అది ఆయన్నే అడగాలి. అడిగితే చెప్తాడమ్మా? ఓ, పిలవగలిగితే తప్పక చెప్తాడు. సరేలే, పిలిచి అడుగుతా. శివా, మా అమ్మని అడిగితే నీకు అమ్మ నాన్న లేరండి, మరి నువ్వు ఎలా పుట్టావు శివా? ఏమే ప్రియా, స్థానప్రియా, వచ్చే సంతాన ప్రియా, ఎక్కడున్నావే? పవిత్రమైన ఈ దేశంలో పండిత వంశంలో పుట్టి ఈ పండితుని పెళ్ళాడిన పతివ్రత శిరోమణి ఇలాగేనట్టే చేసేది? భర్త వాకిట్లోకి రాగానే ఎదురుగా రావద్దు, గంగాజలంతో కాళ్ళు కడిగి తలపై చల్లుకోవద్దు, పైగా ఏ మర్యాద లేకపోగా గొంతు చెక్కలయ్యేటట్టు పిలిచినా పలకవేమే? ఇదిగో ఇలాగైతే నేను ఈ గడపే తొక్కను, బైరాగుల్లో కలిసి వెళ్ళిపోతాను తెలుసా? వచ్చా ఏంటి రవము? ఉండేదిరా ఉదయ్, మీ అమ్మేదిరా? గదిలో ఉంది. ఏం చేస్తుంది? నీకు తెలీదా? తెలుసుకో. ఏమిటి? అమ్మా కన్నది. అన్నంత పని చేసింది? ఇద్దరినే. ఇద్దరు మగపిల్లలేనా నాయనా? కాదు, ఇద్దరు చెల్లాయిలే. పిల్లాడు కనిపించడే మరుద్వతి? ఇందాక ఏవేవో ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాడు. దేవుడు ఎలా పుట్టాడు అంటే ఆయన్నే అడుగు అన్నాను. అడుగుతానన్నాడు. వెర్రివాడు వెతుక్కుంటూ వెళ్ళాడేమో. ఎందుకమ్మా? ఎందుకు? అదా, మరే నువ్వు చిన్న పిల్లవాడు. పాత్రత అంటే ఏమిట్రా? చెప్పేదానన్నా. చెప్పు నా చిట్టి తండ్రి. రైట్, అందరూ చేతులు కట్టుకొని వినండరా. పాత్రత అంటే ఏమిటి? మరి పాత్రత అంటే నువ్వు సంజ వార్చుకునే పంచపాత్ర అన్నీ పిండాకుడు ఆ పాత్రుడా. పాత్రత అంటే పాత్రతేరా. అంటే ఏమిటి గురు? ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహిక ఆముష్మిక సుఖంబులందు నరుడు నల్లని పదార్థం ఏదిరా? తలకాయ గురు, మీ నాన్న వెంగళప్ప. నువ్వు చెప్పరా? సముద్రం గురు. సముద్రం గురు. అది కొంచెం నయం గురు. అది సందేహ ప్రాణి. ఏమిట్రా? సముద్రంలో నీళ్లు విడిగా తీసి చూస్తే తెల్లగానే ఉంటాయి, మరి సముద్రం నల్లగా ఉంటాడు ఎందువల్ల గురు? ఎందువల్లనంటే, అంత శ్రద్ధగా వినండిరా. ఎందువల్లనంటే ఎందువల్లనంటే నా కర్మం గాలి నీలాంటి శిష్యులు దొరికినందువల్ల. అడుగడికి అడ్డ ప్రశ్నలే, అడగొద్దంటే మానవేనా? అర్థం తెలియని చదువు వ్యర్థమని తమరే చెప్పారుగా గురు. నేను చెప్పిందే వేదంగా వింటానని నువ్వు కూడా చెప్పావుగా శిష్య. ఇక ముందు నీకు అక్షర
అక్షరం ముక్క కూడా చెప్పను. లేదు మన్నించండి గురువుగారు. ముందు పో. పోకపోతే మన్నించడం కాదు, తన్నించడం జరుగుతుంది. పో పోరా అంటే చదవంటా. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుష్కీర్తిం ప్రజాన్ దదుః. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బ్రహ్మజ్ఞాన సిద్ధిరస్తు. శివభక్తి సిద్ధిరస్తు. శివానంద ప్రాప్తిరస్తు. వైరాగ్య సిద్ధిరస్తు. విజయ ప్రాప్తిరస్తు. ధైర్య ప్రాప్తిరస్తు. నీ శివభక్తి అమరజ్యోతి అయి యుగయుగాల ప్రకాశించుగా. దీర్ఘ సుమంగళీ భవ. మహర్షి, మన మార్కండేయుని మహర్షులు ఎవ్వరూ చిరంజీవిని దీవించలేదు. ఇచ్చి తల్లి, మన మార్కండేయుని కీర్తి కల్పాంతాల వరకు శాశ్వతంగా ఉంటుందమ్మా. నీవేమీ విచారించు. జనన మరణముల చక్రములో నా గిరగిర తిరిగే జీవులకు, గిరగిర తిరిగే జీవులకు. జనన మరణముల చక్రములో నా గిరగిర తిరిగే జీవులకు ఉరగభూషణుని చరణ స్మరణే తరణోపాయము వినుమన్నా. అంతా శివమయమన్నా, జగమంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా. భవబంధాలను తెంచగలేని భవులకు శివుడే గతిరన్నా, భవులకు శివుడే గతిరన్నా. భవబంధాలను తెంచగలేని భవులకు శివుడే గతిరన్నా. శివుని దళంతి మనుమన్నా, శివుని దళంతి మనుమన్నా. శివ కవులి పలుకనిరన్నా, శివ కవులి పలుకనిరన్నా. అంతా శివమయమన్నా, జగతికి మూలము శివుడన్నా. అంతా శివమయమన్నా, జగమంతా శివమయమన్నా. అంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా, అంతా శివమయమన్నా. రుకండ మహర్షి ఇంటిలో ఉన్నారా నాయన? ఉన్నారు స్వామి. వారు తమకు తెలుసా? అమ్మా అమ్మా అచ్చును దయచేశారమ్మా. ఓహో తమరా, ధన్యోస్మి ధన్యోస్మి. దయచేయండి. దయచేయండి స్వామి, దయచేయండి. చిరంజీవిని కన్న మీ అదృష్టమే అదృష్టం. ఈ లేత వయస్సులో ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. ఈ పసివాడు నిజంగా పరమేశ్వరాంశే. జయ జయ సర్వేశ నిన్ను మదిని భజించిన సాటిలేని మేకే సౌఖ్యం లభించు నిత్యానందాలు. జయ జయ సర్వేశ నిన్ను మదిని భజించిన సాటిలేని మేకే సౌఖ్యాలు లభించు నిత్యానందాలు.
భజించిన సాటిలేని మేకే సౌఖ్యాలు లభించు నిత్యానందాలు. భవాంబునిధిని తరింపజేయగ నామయీ శివనామమేగా మాయని పెను మాయ మాపగ జ్యోతి శివుడేగా. భవాంబునిధిని తరింపజేయ మాయ మాపగ జ్యోతి శివుడేగా. యోగినేత జ్ఞానదాత యోగినేత జ్ఞానదాత నిర్గుణ భక్తావనా జయ జయ విజ్ఞాన నిధాన జయ జయ నిధాన. నిజంగా పూర్వపుణ్యమే. తమ ఆశీర్వాదం స్వామి. చిన్నప్పటి నుంచి సాధువులన్నా సదాశివుడన్నా ఏదో భక్తి. ఆ శివుని గాథలంటే అమితమైన అభిమానం. కులోద్ధారకుడైన కొడుకును కన్నారు. లేక లేక కలిగిన వజ్రకుమలకే కలిగింది. నూరేళ్ళు కాదు 1000 ఏళ్ళు పట్టుతాడు. మహర్షి 1000 ఏళ్ళు పట్టుతాడు. వస్తాను తల్లి. చిరంజీవి వైవర్ధులు నాయన. చిరంజీవి మనకు లోకానికే కాదు పరమేశ్వరునికి కూడా ప్రీతిపాత్రుడవుతాడు. స్వామి ఏమిటి స్వామి? ఏమీ లేదు. ఉన్నట్టుండి కన్నీరు పెడుతున్నారే. వద్దు మరుద్వతి, ఆ మాట నన్ను అడగద్దు. మండే నా మనస్సును మరింత బాధపెట్టదు. అలా అనుకునే ఇంతవరకు నాలోని కుమ్ముతూ ఊరుకున్నాను. ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఉన్న మీ మనస్తత్వం క్రమంగా మారిపోయింది. కుర్రవాణ్ణి కళ్ళారా చూడలేకపోతున్నారు ఎందుకు? పొరపడుతున్నావు మరుద్వతి. దినదిన ప్రవర్ధమానుడవుతున్న పసివాడిని చూసి భరించరాని బాధపడుతున్నాను. అయితే నా అనుమానం నిజమైంది. అనుమానమా? అవును, పిల్లవాడు పెరుగుతూ ఉంటే మీరు కృంగిపోతున్నారు. చెవికింపుగా వాని మాటలు వినడానికి, కంటి నిండా వాని రూపు చూడటానికి మీకు మనసు ఒప్పడం లేదు. ఆ పసివాడు మీకేం అపకారం చేశాడు? ఎందుకు వాని మీద మీకు ఇంత పగ? మరుద్వతి, ఈనాటి మాట చెప్పండి. ఆ సాధువులు పసివాడి భక్తిని పాండిత్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే మీ బ్రహ్మ పదవి జారిపోయినట్టు బాధపడతారా? శివ శివ, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉంటే కన్నీరు పెట్టుకుంటారా? మీకు మించిన కొడుకు అవుతున్నాడనా మీకు ఈ బాధ? ఆ కొడుకు పరువు ప్రతిష్టలు మీకు కావు. వాడి మీద రవలేసమైనా మక్కువ మమకారం ఉండక్కర్లేదు. ఉండబట్టి జీవన్ మరణ యాతన అనుభవిస్తున్నా. ఈ పుత్ర సంతోష భాగ్యం, ఈ పుత్ర సంతోష భాగ్యం మనకు 16 ఏళ్లే దేవి. మరుద్వతి, మరుద్వతి, చూడు, కడుపు పగిలే ఈ భయంకర సత్యాన్ని నీతో చెప్తే నువ్వు ఇలా కుప్పలు కూలిపోతావని ఇంతవరకు నా గుండెల్లో దాచుకున్నాను. కుమ్మిని సతమతమవుతూ శోకించాను. కానీ ఇప్పుడు విధి లేక నీతో చెప్తున్నాను. ఆనాడు పరమేశ్వరుడు గుణహీనుడైన దీర్ఘాయుష్మంతుడు కావాలో, గుణవంతుడైన అల్పాయుష్కుడు కావాలో కోరుకోమంటే గుణహీనుని కంటే గుణవంతుడైన కుమారుణ్ణి మరి ప్రార్థించాను దేవి. అయ్యో, ఏ తల్లిదండ్రులైనా ఇది వరంగా అంగీకరిస్తారా? కొడుకు ప్రయోజకుడు కాని ప్రపంచ విరోధి కాని 1000 ఏళ్ళు వర్ధిల్లాలని తల్లిదండ్రులు కోరుకుంటారే. రక్షించుకోవడానికి నానాయాతల్లో పడతారే. ఈశ్వరుడు ఆ మాట అంటే విని ఊరుకున్నారా? అయ్యో మహాదేవా, మహాదేవా, మహాదేవా.
వంట పెడతావా? నిన్ను పూజించడం మా తప్పు, నిన్ను యాచిస్తడం మానవ తప్పు. నీ హృదయం లేదు, నిజంగానే శిలాకృతమే. మరుద్వతి, ఈశ్వరాపచారం చెయ్యొద్దు మరుద్వతి. ఆ పరమేశ్వరుడికి తెలియాలి ఈ నాటకం ఏమిటో, ఎందుకు ఆడిస్తున్నాడు. మరుద్వతి, ఊరుకో, సంభాళించుకో. ఈ సంగతి వింటే పిల్లవాడేమైపోతాడు. వాడి ముందు కంట తడిపెట్టొద్దు. ఈ రహస్యాన్ని బయట పెట్టొద్దు మరుద్వతి.